నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు, అలాగే నార్త్ పాకిస్తాన్లోని అణు స్థావరం మీద అంటే మొత్తం కమాండ్ కంట్రోల్ సెంటర్ 120 న్యూక్లియర్ బాంబుల్ని రిమోట్లో ఆపరేట్ చేసి వాటి సమర్థతని, వాటి ప్రయోగాలని పరిశీలించగల ఏకైక సెంటర్ ఉంది. దాన్ని పూర్తిగా బ్రహ్మోస్ ధ్వంసం చేసేసిన తర్వాత ఇవాళ అక్కడ రేడియేషన్ కారణంగా 100 కిలోమీటర్ల పరిధిలో మొత్తం గ్రౌండ్ వాటర్స్ పొల్యూట్ అయిపోయినాయి. చాలామంది కంటి చూపు కోల్పోయి ఇస్లామాబాద్ జనరల్ హాస్పిటల్లో, సమీప ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. సో ఈ క్రమంలో అసలు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గటానికి ఉన్న మార్గాల మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, అలాగే రక్షణ రంగ వ్యవహారాల నిపుణులు, ప్రత్యేకించి తీర ప్రాంత రక్షణ మీద విశేషంగా అధ్యయనం చేసిన సిహెచ్ఎస్ఎస్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ డాక్టర్ రమేష్ కనగంటి. నమస్తే డాక్టర్ రమేష్ గారు. నమస్తే వాసుదేవన్ గారు. నమస్తే సార్. సో ఇప్పుడున్న ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. మన సమర్థత ఏంటి అంటే, మన ఇన్నాళ్ళు కామ్గా ఉన్నదాన్ని మన అసహనంగా భావించిన పాకిస్తాన్కి అర్థమైంది ఏంటి? దీంతో మొదలెట్టి మొత్తం 4 అంశాల మీద సమగ్రంగా మాట్లాడదామండి. తప్పకుండా సార్. 99 టీవీ చూస్తున్న మన తెలుగు ప్రజలందరికీ వాసుదేవన్ గారితో మాట్లాడుతున్న ఈ డిబేట్ చాలా ఇంపార్టెంట్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే పెహల్గామ్ టెర్రర్ అటాక్స్ జరిగి 26 మంది భారతీయ పౌరుల్ని పొట్టన పెట్టుకున్న తర్వాత ఉగ్రవాద మోకలు, ద రెసిస్టెన్స్ ఫ్రంట్, లష్కర్ ఈ తైబాకి సంబంధించి తర్వాత 2 విదేశీయులు, మొత్తం 28 మందిని పొట్టన పెట్టుకోవటమే కాకుండా ఆసేతు హిమాచలము, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనము ఎటువంటి రక్షణ చర్యలు తీసుకున్నాము, ఎంత సమయము ఎంత డబ్బు ఖర్చు పెట్టాము దీని మీద. తదుపరి ఆపరేషన్ సింధూర్ అంటే అర్థం ఏంటి, అది కూడా ఇప్పుడు సార్కి, వాసుదేవన్ సార్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను. స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ సార్, అది ఇట్స్ ఒక స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ టు డెస్ట్రాయ్ ఆర్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ టు యాక్చువల్లీ న్యూట్రలైజ్ ది ఎనిమీ. అండ్ మొత్తంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు మెయిన్ల్యాండ్ పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ క్యాంప్స్ని కూడా న్యూట్రలైజ్ చేయడానికి ఇట్ ఈస్ ఏ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ సార్ సింధూర్ అనేది. తెలుగులో చెప్పాలి అంటే మన మిలిటరీ పరమైన, రక్షణపరమైన, వ్యూహాత్మక మరియు టాక్టికల్ ఆపరేషన్ టు ఎలిమినేట్, డెసిమేట్, న్యూట్రలైజ్, శానిటైజ్ టెర్రరిజం అండ్ టెర్రరిస్ట్ సార్. ఇది జరిగింది. తదుపరి పరిణామాల్లో భాగంగా ఇంకా సింధు నది జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసుకోవటము, అంబాసిడర్స్ని వెనక్కి పంపించేయటము, దౌత్యపరమైనవి ఇంకా చాలా జరిగినాయి. రీసెంట్గా అమెరికన్ ప్రెసిడెంట్ మేము ఇరు దేశాల వాళ్ళతో మాట్లాడామని చెప్పారు. అందుట్లో ఎంతవరకు నిజం లేదని మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మనం కూడా దానికి చాలా గట్టి జవాబు ఇచ్చాం. ఏంటంటే DGMO మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ మోకాళ్ళ మీదకు వచ్చి మా వల్ల కాదు, మీ భారత్ ఎయిర్ పవర్ని తట్టుకోలేకపోతున్నాము, పాకిస్తాన్ని సర్వనాశనం చేయొద్దు, మేము తప్పు చేశాము అని హాట్లైన్ ద్వారా డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఇండియన్ సైడ్కి అంటే మన ఇండియా సైడ్కి ఫోన్ చేసి వేడుకోవటం మూలాన మనము సరే ఎందుకైనా ఒక అవకాశం ఇచ్చి చూద్దాము, ఎందుకంటే వాళ్ళే కాళ్ళకి ప్రాధాయపడుతున్నారు అనే ఉద్దేశంతో ఒక చిన్న విరామం మాత్రమే, పాజ్ మాత్రమే, ఇంటర్వెల్ మాత్రమే ఇచ్చాం. కానీ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థల్ని కొట్టే వరకు, దాంతోపాటుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మళ్ళీ తిరిగి తీసుకునేంతవరకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్నగాక మొన్న రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తా కూడా వాసుదేవన్ గారు మీరు చూసే ఉంటారు, టెర్రరు ట్రేడు కెనాట్ గో టుగెదర్, వర్తక వాణిజ్యము టెర్రరిస్ట్ కంట్రీతో చేయడం సాధ్యం. వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్. అబ్సల్యూట్లీ. రక్తము నీళ్లు కలిసి ఒకే దాంట్లో ఒకే పరిసర ప్రాంతాల్లో ప్రవహించడం. కానీ సింధు వరద పోటెత్తితేనండి ఆ వరదలో ఈ చెడ్డ రక్తం కొట్టుకుపోతుంది మొత్తం. ద బ్యాడ్ బ్లడ్ ఆర్ ద ఈవిల్ బ్లడ్, వాట్ ఎవర్ యూ నేమ్, ఎవ్రీథింగ్ విల్ గో. సో దిస్ ఈస్ ది కాంటెక్స్ట్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న కాంటెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పాను సార్. ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ పాయింట్ వాసుదేవన్ గారు, మీరు అనుమతిస్తే 4 అంశాలు అంటే 99 టీవీ ప్రేక్షకులకి, మన తెలుగు వారికి 4 అంశాలు భారత్కి పాక్కి మధ్య, మన ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ 4 అంశాలను కనుక మనం టేక్ కేర్ చేయగలిగితే చాలా వరకు సమస్యలు పరిష్కరించబడతాయి. ఫస్ట్, మత మౌఢ్యులు, మతాన్నే దృష్టిలో పెట్టుకున్న ఫండమెంటల్ ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నావో ఆ ఫండమెంటల్ ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ని
పాకిస్తాన్ నుంచి దూరం చేయటము, డీరాడికలైజేషన్ చేయాలండి ఫస్ట్. మనకి అంటే డ్రగ్స్ ఇక్కడ నాకు బేసిక్ డౌట్, ఎక్స్ట్రీమిస్ట్ని దూరం చేసినంత మాత్రాన సిద్ధాంతం అట్లానే ఉంటుందిగా. ఎగ్జాక్ట్లీ సిద్ధాంతం ఇండాక్ట్రినేషన్ థియరీ అనేది, ఇండాక్ట్రినేషన్ థియరీ మొన్న మునీర్ మాట్లాడుతూ కింద నెల 17వ తేదీన 4 ఫాదర్స్ 5 ఫాదర్స్ 6 ఫాదర్స్ ఇవన్నీ మాట్లాడాడు. ఆ 4-5-6 రకాల తండ్రులందరూ వాళ్ళకి నేర్పించిన ఒక దుర్మార్గమైన ద్విజాతి సిద్ధాంతాన్ని కూకటి వేళ్ళతోటి అక్కడి నుంచి పెకిలించకపోతే, మీకు తెలుసు మీ థింక్ ట్యాంక్ కూడా వచ్చారు ఆవిడ, కృష్ణ ఫైర్ జార్జ్ టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యుఎస్ నుంచి. ఆవిడ రాసిన పుస్తకంలో ఆవిడ మెన్షన్ చేశారు, షీ హాజ్ ఇంటర్వ్యూడ్ ది మదర్స్ ఆఫ్ సెవరల్ టెర్రరిస్ట్. వాళ్ళు చెప్పారట ఆవిడకి ఏంటంటే, మా పిల్లలు అంటే వాళ్ళ కొడుకులు సూసైడ్ బాంబర్స్గా మారి ఒక 300-400 మందిని చంపితే జన్నత్తు దొరుకుతుంటే వాళ్ళకి 72 మంది 72 వర్జన్స్ దొరుకుతారు, దొరుకుతుందిట. డైరెక్ట్గా దేవుడు వాళ్ళని తీసుకెళ్తాట. మరి మీ కళ్ళెదుట మీ పిల్లలు చనిపోతుంటే బాధ, మాకెందుకు బాధ, మమ్మల్ని స్వర్గానికి మా పేరు రాసిన రికమెండేషన్ లెటర్ తీసుకెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు మాకెందుకు బాధ అంటే, వాళ్ళ మెదడులో కూడా ఆ స్థాయిలో విషం, తల్లి స్థానంలో ఉన్న వాళ్ళ మెదడులో కూడా ఆ స్థాయిలో విషం చొప్పించేశారు ఆల్రెడీ. అందువల్ల మన థియరీని సమూలంగా కొడితే కానీ అక్కడ రోగానికి మందు. అబ్సల్యూట్లీ సార్. అదే సార్, అదే ఇప్పుడు మన ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా మూలాలకు వెళ్ళి రోగాన్ని నయం చేస్తే కానీ ఉగ్రవాదం అనే ఒక రోగం, ఒక జబ్బు పరిష్కారం కాదు. అందుకని మనం ఏం చేయాలంటే, ఉగ్రవాద రోగానికి నిలయాలైన మద్రసాస్, ముల్లా సెంటర్స్, వాటి నుంచి స్టార్ట్ చేయాలి సార్. ఇది క్లీనింగ్, శానిటైజింగ్ ప్రాసెస్. అందుకనే నేను అన్నాను, డీరాడికలైజేషన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్. సార్ మీరు యుఎస్ చాలాసార్లు వెళ్ళుంటారు. అవును, యుఎస్ 2-3 దశాబ్దాల్లో చాలాసార్లు వెళ్ళుంటారు. 2001 తర్వాత మద్రసాస్ ప్రెజెన్స్ అక్కడ చూసారా మీరు? 2001 తర్వాత మద్రసాస్ ప్రెజెన్స్ని కంప్లీట్గా అంటే శానిటైజేషన్ అంటాను చూడండి. ఇప్పుడు కోవిడ్ సమయంలో వైరస్ను చంపడానికి మనం